భారత సైన్యం యుద్ధ సామాగ్రిని చాలా తక్కువ సమయంలో చిన్నపాటి విమానాలు, హెలికాప్టర్లు తరలించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు బ్రెజిల్కి చెందినటువంటి KC-390 విమానాలు ఉన్నాయి కదా, ఆ విమానాలని కొనడానికి చూస్తుంది, లేదా అలాంటివి. ఆ విషయం తెలుసుకున్న బ్రెజిల్ గత కొంతకాలంగా భారతదేశంతో మంతనాలు జరుపుతోంది. ఈ బ్రెజిల్కి చెందినటువంటి ఎంబ్రేయర్ సంస్థ వీటిని తయారు చేస్తుంది. మాకు ఒక 80 విమానాలకు గనక మీరు ఆర్డర్ ఇస్తే మేము భారత్లోనే ప్రధానమైనటువంటి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి ఆసియా కంట్రీలన్నింటికీ కూడా సరఫరా చేస్తాం. తద్వారా మా యొక్క టెక్నాలజీని మీరు కూడా పంచుకోవచ్చు, ఇరు దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఈ విధంగా అంటూ ఇప్పుడు ఎంబ్రేయర్ CEO అయినటువంటి ఫ్రాన్సిస్కో గోమెజ్ అయితే నిన్న PTIకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. భారతదేశం నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అది వాస్తవానికి ఈ విమానాలు మనకు చాలా అవసరం. ఎందుకంటే చిన్నపాటి రన్వేలపై నుంచి బయలుదేరేందుకు, శరవేగంగా బలగాలు, ఆయుధ సామాగ్రిని తరలించేందుకు KC-390 మిలీనియం విమానాలు పేరుంది. ఆకాశంలోనే ఇంధనం నింపుకునే సదుపాయం కూడా వీటికి ఉంది. ఈ విమానాల కోసం భారత్లో MRO అంటే మరమ్మతు, నిర్వహణ, ఓవర్హాల్ సేవలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంబ్రేయర్ సిద్ధమవుతుంది. ఇప్పటికే నాటో కూటమిలోని స్వీడన్, నెదర్లాండ్స్, పోర్చుగల్ కూడా ఈ విమానాలను కొనుగోలు చేసి అని వివరించారు CEO. ప్రస్తుతం వినియోగిస్తున్న AN-32 IL-76 విమానాల స్థానంలో కొత్తగా 80 మీడియం ట్రాన్స్పోర్ట్ విమానాలు సమకూర్చుకోవాలన్నది భారత వైమానిక దళం ప్రణాళిక. ఈ కాంట్రాక్ట్ కోసం KC-390 మిలీనియంతో పాటు ఎయిర్బస్ డిఫెన్స్ స్పేసెస్ A400M, లాక్హీడ్ మార్టిన్కి చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలు కూడా పోటీ పడుతున్నాయి. సో ఎవరికి భారతదేశం అవకాశం ఇస్తుంది అన్నది కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.